హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 3కి మనకి 50 డేస్ ఉన్నాయి కదా. ఈ 50 డేస్లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అసలు ఏమున్నాయి, మనం ఈ టైంలో ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు నేను న్యూస్ ఆర్టికల్ చదివాను. సో దాన్నే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను నా ప్రిపరేషన్ ఇలా నెక్స్ట్ 50 డేస్లో ప్లాన్ చేసుకోవాలని నోట్ చేసుకున్నాను. అది మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మనకి గ్రూప్ 3కి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ 17, 18లో ఉండడం జరుగుతుంది. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ 1375 పోస్టులు ఉండడం జరిగింది టోటల్గా. దీనికి సంబంధించి దరఖాస్తులు 5,36,477 దరఖాస్తులు వచ్చాయని మనకి పేర్కొనడం జరిగింది. దీనివల్ల మనకి ఒక్కో పోస్టుకి అయితే 390 కాంపిటీషన్ ఉంది. సో మనకి ఒక్కో పోస్ట్కి మనం 390 మంది పోటీలో ఉన్నాం. సో అందులో సీరియస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. మనకి అప్లికేషన్స్ 5,36,477 వచ్చినా కూడా మనకి అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువే ఉంటారు. సో వాళ్ళే అసలైన కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. ఇక మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి గ్రూప్ 3లో వచ్చేసి మనకి 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్కి వచ్చేసి ఈచ్ పేపర్ 150 మార్క్స్, టోటల్ మనకి 450 మార్క్స్, 450 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనం చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉండడం జరుగుతుంది 150 మార్క్స్కి గాను. పేపర్ 2 వచ్చేసి మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి మనకి 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది సెకండ్ పేపర్లో. ఇక్కడ మనకి హిస్టరీలో గ్రూప్ 3లో వచ్చేసి మనకి తెలంగాణ మూమెంట్ 4th పేపర్లో ఉండదు. గ్రూప్ 2లో అయితే 4th పేపర్ 150 మార్క్స్కి తెలంగాణ మూమెంట్ ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పేపర్ 2లోనే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ 2 యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ అనేది పేపర్ 1లో యాడ్ చేశారు. గ్రూప్ 3లో వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ ఇది. మనం గ్రూప్ 2కి అందరం 2 రాస్తాం కదా. సో ప్రజెంట్ షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఇదే మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ మూమెంట్ ఇక్కడ సపరేట్ లేకుండా పేపర్ 2లో ఇంక్లూడ్ చేశారు. పేపర్ 2లో మనకి ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ తీసేసి పేపర్ 1లో యాడ్ చేశారు. ఇదే డిఫరెన్స్. నెక్స్ట్ మనకి పేపర్ 3 వచ్చేసి 150 మార్క్స్కి గాను ఇందులో మనకి 3 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్. ఈచ్ టాపిక్ మనకి 50-50 వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మూడింటిని మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. పేపర్ 3 ఒక్కటి చదివితే మనకి 150 మార్క్స్. ఇందులో ఎవరైతే ఖచ్చితంగా స్కోర్ ఎక్కువ చేయగలరో వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అందరూ చెప్తుంటారు. ఎందుకంటే ఎకానమీలో చాలా వరకు అర్థం చేసుకొని కాన్సెప్ట్స్ ఇవన్నీ దానికి డాటా లింక్ చేసుకొని చదవడం ఇదంతా అందరితో అవ్వదు. సో ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేసిన వాళ్ళకి టోటల్ స్కోర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఇది అందరికి కామన్గానే ఉంటుంది. ఎంతో కొంత ఐడియా ఉంటుంది, చదవగలరు. కాబట్టి ఇది మనకి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి ఈ టాపిక్స్ అన్నీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. నెక్స్ట్ పేపర్ 1 చూస్తే ఇక్కడ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ చూస్తే మనకి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మనకి 2 పార్ట్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి నిత్య జీవితంలో సైన్స్ చదవాలి మనం ఎక్కువ. ఇంకా ఇక్కడ మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి మీద ఈ షార్ట్ టైంలో కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రజెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నూతనంగా వచ్చిన ఆవిష్కరణలు, నిత్య జీవితంలో సైన్స్ వీటికి అనుసంధానం చేసుకుంటూ చదవాలి. నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసి మనకి దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ ఈ మూడింటిని కవర్ చేయాలి షార్ట్ టైంలో. ఇందులో మనం ఫస్ట్ పేపర్ అనగానే కాన్సన్ట్రేషన్ చేయాల్సినవి వచ్చేసి జాగ్రఫీ చూడాలి, కరెంట్ అఫైర్స్ చూడాలి, ఇంగ్లీష్ చూడాలి, రీజనింగ్ చూడాలి. ఇక్కడ మనకి ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి ఇంగ్లీష్, రీజనింగ్, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇవి మేజరు. సొసైటీ అనేది మనకి ఇక్కడ సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది. అండ్ పాలిటీ అనేది కూడా మనకి సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది. ఇక్కడ ఇండియన్ హిస్టరీ మనకి కొంచెం తక్కువ వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం గ్రూప్ 2 కోసం చదువుకుంటాం కదా, కూడా హిస్టరీ కూడా మనకి ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి ఇక్కడ వస్తుంది. ఈ టైంలో మనకి పాలసీస్ వచ్చేసి మనకి టోటల్ ఎకానమీలో పాలసీస్ అన్నీ కవర్ అవుతాయి. నూతనంగా వచ్చినాయి మనకి కాంగ్రెస్
కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ టైంలో. ఎందుకంటే ప్రీవియస్లీ మనకి వస్తాయి కావచ్చు మేబీ, ఎక్కువ ఈ మనకి అభయహస్తం 6 స్కీమ్స్కి సంబంధించి ఉన్నాయి కదా, అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం. నేనైతే ఇవి చూసుకున్న తర్వాత ప్రీవియస్లీ కూడా చూడాలని డిసైడ్ అయ్యా. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ మనం నెగ్లెక్ట్ చేయకూడని పార్ట్ వచ్చేసి ఈ టైంలో ఈచ్ పేపర్ 15 డేస్ పెట్టుకున్నా, మనకి టోటల్ 50 డేస్ కదా, 50 డేస్లో డివైడ్ చేస్తే పేపర్కి 15 డేస్ వేసుకున్నా కూడా మనం పేపర్ ఇక్కడ మనకి ఎకానమీ ఇంపార్టెంట్ కాబట్టి 15 డేస్ వేసినా ఏం కాదు, మనం చదవాలి. దానికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ టోటల్ చూడాలి. ఒకవేళ నేను ఎకానమీలో 100% పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు ఆ టైం పేపర్ 1లో పెట్టండి. పేపర్ 1లో మనకి చాలా కంటెంట్ ఉంటుంది చదివేది. సో పేపర్ 1లో మ్యాక్సిమం 90 to 100 స్కోర్ చేయడమే చాలా కష్టం. సో ఇక్కడ 100 అబవ్ ఎవరు చేస్తారో వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ టైం పేపర్ 1కి కేటాయించవచ్చు మనం. పేపర్ 1లో ఇన్ని టాపిక్స్ తక్కువ టైంలో కంప్లీట్ చేయడం అనేది కొంచెం కష్టమే. కాబట్టి మెయిన్ మనకు ఎక్కువ వెయిటేజ్ ఎక్కడ ఉన్నాయి అవి చూసుకుంటూ ఈ టైంలో మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇక్కడ ఈచ్ పేపర్కి 15 డేస్ వేసుకొని ప్రతిదీ మనం ఈ టైంలో ఇండియన్ ఎకానమీ చదవాలి, తెలంగాణ ఎకానమీ చదవాలి, ఇక్కడ డెవలప్మెంట్ ఇష్యూస్ చదవాలి. ఇవి ఎకానమీలో పర్ఫెక్ట్ కావాలి. పాలిటీ అంటే ఒక 5 డేస్లో అలా 3 డేస్లో అయినా కవర్ చేయవచ్చు. ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఈజీనే ఉంటుంది. సోషియాలజీ కూడా అంతే. ఇంకా మిగతా టైం పేపర్ 1కి కేటాయించాలి. ఈ టైంలో మనం ఎలా చదవాలంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్ చేసుకోవడం తెలియాలి. మనకి 50 డేస్లో 1 డే కూడా వేస్ట్ కాకుండా ఎవ్రీ డే 8 to 10 అవర్స్ ఖచ్చితంగా దీని మీదే పెట్టాలి. కాన్సన్ట్రేటెడ్గా పెట్టాలి. ఏదో చదువుతున్నా నేను 15 అవర్స్ చదువుతున్నా అని చెప్పుకోవడం కాదు. సో మన కాన్సన్ట్రేషన్తో మనం ఎంత నేర్చుకుంటున్నాం, మనం చదివింది ఎంత రివైజ్ చేస్తున్నాం, ఎంత గుర్తుంటుంది, అలా చూసుకుంటూ మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకా రివిజన్ అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. టోటల్ మనం ఎంత చదివిన దాన్ని ఇంకా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఇవ్వాలి. రివిజన్ ఇస్తే మనకి చాలా బాగా గుర్తుంటుంది. రివిజన్ ఇవ్వాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఈ టైంలో ప్రీవియస్ క్వశ్చన్ చూస్తూ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి రివిజన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టైం సెట్ చేసుకోవాలి. రెండు వచ్చేసి మనకి రివిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత కొత్త టాపిక్స్ జోలికి మనం ఎక్కువ పోవద్దు. ఈ టైంలో మనకి తక్కువ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ కొత్తవైనా ఒకసారి చూసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ నుండి మళ్ళీ బిట్టేస్తే మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొత్త టాపిక్స్ ఎక్కువ హార్డ్ అనిపించినాయి ఇంకా రాదు అని చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాటిని చదవాలి. మ్యాక్సిమం ఈ చదివిన వాటిని రివైజ్ చేయడానికే ఎక్కువ టైం కేటాయించాలి. ఇక్కడ మనకి తెలంగాణ హిస్టరీలో వచ్చేసి మెయిన్గా కొన్ని శాతవాహనులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు, కాకతీయులు, ఇవి 4 డైనస్టీలు చూస్తూ కళలు, సాహిత్యం, హిస్టరీ అనగానే మనకి కళలు, సాహిత్యం, నిర్మాణాలు, కవులు, ఇవన్నిటి గురించి చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే అది బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్న చదివా కదా ఆర్టికల్. సో మేజర్గా ఇలా రివిజన్ ఇస్తూ వాళ్ళు చెప్పినే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. సో తక్కువ టైంలో మనం అన్నీ చదవాలంటే మన వల్ల అవ్వదు. కాబట్టి ఉన్న టైంలో వచ్చేసి మనకి ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన వచ్చేసి ఒకటి ఎకానమీ 150 మార్క్స్ కాబట్టి ఎకానమీ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టైంలో పాలిటీ, హిస్టరీ, సొసైటీ. పేపర్ 2కి వచ్చేసి మనకు హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఇవి 3 చూడాలి. నెక్స్ట్ ఫస్ట్ పేపర్లో అన్ని మెయిన్గా వచ్చేసి మనకి ఇంగ్లీషు, జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ కూడా మనం చూస్తాము. ఆల్రెడీ గ్రూప్ 2 కోసం చదివే వాళ్ళు చూస్తారు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే మనం కరెంట్ అఫైర్స్ చూస్తే మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మేజర్గా ఎక్కువ 3 months ఎక్కువ చదవాలి. మనం ఇంకా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా 3 months ఎక్కువ చదవాలి. నెక్స్ట్ 6 months చదవాలి. మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ 3 months నుండి వస్తున్నాయి, తర్వాత వచ్చేసి 6 months నుండి వస్తున్నాయి, తర్వాత 9 months, ఇలా 1 year లోపు కొన్ని వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి మనతో అవ్వదు అనుకున్న టైంలో 3 months 100% చదవాల్సిందే. తర్వాత 6 months చదవండి. ఇంకా మనకి టైం ఉంది, ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు 9 months చదువుతారు. 1 year టార్గెట్
చేసి 1 ఇయర్ చదివితే 1 ఇయర్ నుండి వస్తే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. కాకపోతే నాకు టైం లేదు, ఈ టైంలో నేను ఏం చదవాలి అనుకునే వాళ్ళు మేజర్గా నేనైతే 6 మంత్స్ ఫోకస్ చేస్తా. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ కాబట్టి మార్చ్ నుండి ఇంకా డిసైడ్ అయినా మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఈ ఎగ్జామ్స్కి గ్రూప్ 3కి వచ్చేసి నేను మార్చ్ టు అక్టోబర్ వరకు కరెంట్ అఫైర్స్ చదవాలని డిసైడ్ అయ్యా. సో ఇవి చదువుతూ డైలీ న్యూస్ పేపర్ ఆల్రెడీ చదువుతా కదా, కాకపోతే మంత్లీ మ్యాగజైన్ తీసుకొని మార్చ్ టు అక్టోబర్ టోటల్ కంప్లీట్ చేయాలి. ఇవి మనం కరెంట్ అఫైర్స్ చూస్తాం కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రీసెంట్గా వచ్చిన ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇష్యూస్, పాలసీస్ కూడా మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ వచ్చేసి తెలంగాణ మాసపత్రిక చూస్తే అందులో తెలంగాణ స్కీమ్స్ గురించి, తెలంగాణ బడ్జెట్ గురించి అందులో కవర్ అవుతుంది. సో బడ్జెట్ కేటాయింపులు ఎలా చేశారు తెలంగాణ మాసపత్రికలో కొన్ని మెయిన్ మన రీజనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలంగాణ మాసపత్రిక చూస్తే సరిపోతుంది. సో ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొని తెలంగాణ మాసపత్రిక చూస్తూ కరెంట్ అఫైర్స్ని ఇలా కవర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది మనకి గ్రూప్ 3కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాను. సో ఈ 50 డేస్లో వచ్చేసి మనం టైం వేస్ట్ చేయకుండా 3 పేపర్స్కి ఈచ్ పేపర్ 15 డేస్ వేసుకున్నా కూడా ఒకవేళ మనం ఈ సెకండ్ పేపర్లో పర్ఫెక్ట్ అయ్యామనుకో ఈ టైంని మనం ఫస్ట్ పేపర్ మీద పెట్టాలి. ఫస్ట్ పేపర్లో వచ్చేసి కొంచెం స్కోర్డు టాపిక్స్ ఏమున్నాయి, కామన్గా ఏమున్నాయి చూసుకోవాలి. ఇక్కడ మనం కామన్గా వచ్చేసి మనకి పాలిటీ కామన్గా ఉంటుంది, సొసైటీ కామన్గా ఉంటుంది. ఇక్కడ పాలసీస్ వచ్చేసి మనకి ఎకానమీలో పాలసీస్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఇవన్నీ కామన్గా ఉన్నాయి. కామన్గా లేనివి మనం చదవాల్సినవి మెయిన్గా ఇంగ్లీషు, రీజనింగ్, జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ చదవాలి ఇవి. సో ఈ టాపిక్స్ మనం ఈ టైంలో 50 డేస్లో రివైజ్ అంతే. ఎక్కువ రివైజ్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ ఎవరు చేస్తారో వాళ్ళకే మ్యాక్సిమం స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో టైంని యూటిలైజ్ చేసుకుంటూ ఎక్కువ టెన్షన్ పడకుండా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అనే దానికంటే మనం చదివిన దాంట్లో మ్యాక్సిమం గుర్తుపెట్టుకొని స్కోర్ చేయగలిగేలా ఈ టైంలో ప్రిపేర్ అవుదాం. ఈ టైంలో ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి సిలబస్ అంతా కంప్లీట్ చేయాలని అనుకుంటే మనకి ఇంకా మన వల్ల అవ్వదు. ఎందుకంటే మనం ఉన్న టైంలో ప్రశాంతంగా చదవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం ఇంకా మనకి ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్, ఎన్నిసార్లు అయినా కూడా మనం ఎప్పుడు సీరియస్ అంటే ఈ పోస్ట్ పోన్ల వల్ల ఎంతో కొంత చదవలేకపోయాం. సో ఇప్పుడు ఉన్న టైంలో టెన్షన్ పడకుండా ఉన్న టైంలో ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ చూసుకొని ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పాలిటీ మీద ఖచ్చితంగా చదవాలి. పాలిటీ 100% గ్రిప్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అది మనం 50 మార్క్స్లో మనం స్కోర్ చేసే టాపిక్. సోషియాలజీ వచ్చేసి మనం సోషియాలజీ ఎక్కడి నుండి బిట్ వస్తుంది అనేది కరెక్ట్ క్లారిటీ లేదు. ఇక్కడ సబ్జెక్ట్ అంతా ఉంటుంది కాబట్టి జనరల్గా దాంట్లో సోషియాలజీలో జనరల్గా లక్షణాలు, అందులో ఉన్న రకాలు అవన్నీ జనరల్గా చూసుకొని చట్టాల గురించి ఈ సోషియాలజీ క్వశ్చన్స్ కూడా మనకి మ్యాక్సిమం పాలిటీలో కవర్ అవుతాయి. సోషియాలజీ టాపిక్స్ కూడా పాలిటీలో కాబట్టి పాలిటీ పర్ఫెక్ట్ అయితే మనకి సోషియాలజీ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ వేయగలము. సో ఇలా మనం ప్రిపేర్ అవుదాం. ఫస్ట్ మనం ఎకానమీ కాన్సన్ట్రేట్ చేస్తూ పాలిటీ కాన్సన్ట్రేట్ చేయాలి. హిస్టరీ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పేపర్లో ఇంగ్లీషు, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, మెయిన్గా జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ ఇదంతా తక్కువ టైంలో అంతా చదవలేము. సో మెయిన్గా ప్రీవియస్ క్వశ్చన్ చూస్తూ మెయిన్గా ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూస్తూ ప్రిపేర్ అవుదాం. నా కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.